అందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్. చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్లో ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ రుచితో కూరగాయలతో పని లేకుండా మైసూర్ పప్పు కిచిడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. 1/2 kg రైస్తో మైసూర్ పప్పు కిచిడి తయారు చేయడానికి ముందుగా నేను 125 గ్రాముల మైసూర్ పప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల బియ్యము అలాగే అదే గ్లాస్తో 1/2 గ్లాసు మైసూర్ పప్పు తీసుకున్నాను. అంటే 2 గ్లాసుల బియ్యము 1/2 kg అండి. 1/2 గ్లాసు మైసూర్ పప్పు 125 గ్రాములు. ఇప్పుడు నీళ్లు పోసి శుభ్రంగా 2 సార్లు కడిగి నీళ్లు పోసి మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కిచిడి తయారు చేయడానికి కావలసిన 2 లేదా 3 బిర్యానీ ఆకులు, కొద్దిగా సాజీరా, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు లేదా ఇలాచి తీసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని పొడవుగా ముక్కలు కట్ చేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 6 పచ్చిమిరపకాయలని చీరుకోవాలి. ఇప్పుడు కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కట్ చేసి పెట్టిన 3 టమాటాల ముక్కలు, కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు, కొద్దిగా జీడిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని గిన్నె వేడెక్కిన తర్వాత 1 గరిటె నూనె, 1 గరిటె నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే దంచిన యాలకులు, జీడిపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు దోరగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి 2-3 నిమిషాలు నూనెలో మగ్గనివ్వాలి. స్టవ్ ఫ్లేమ్ను తగ్గించి పెట్టుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసి అడుగంటకుండా గరిటెతో కలుపుకుంటూ 2-3 నిమిషాలు నూనెలో ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో టమాటాలు ఉడికిన తర్వాత మూత తీసి గరిటెతో తాలింపుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూను బిర్యానీ మసాలా వేసి గరిటెతో కలిపి ఆల్రెడీ నానబెట్టిన బియ్యము, మైసూర్ పప్పులోని నీళ్లు వంచేసి స్టవ్ పైన గిన్నెలో వేసుకొని గరిటెతో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన బిర్యానీ మసాలా వల్ల కిచిడీకి రుచితో పాటు కమ్మని వాసన కూడా వస్తుంది. వేసుకోకపోయినా కిచిడీ రుచి ఏమాత్రం తగ్గదు. ఇప్పుడు బియ్యం కొలిసిన గ్లాసుతో 1కి 1.5 కొలత చొప్పున నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు వేసి గరిటెతో బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఆవిరి బయటకు వస్తున్నప్పుడు మూత తీసి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ నీళ్లు ఎగిరి కిచిడి 70% ఉడికే వరకు కలుపుతూ 2 స్పూన్ల నిమ్మరసం అంటే అరచెక్క నిమ్మకాయని పిండి వేసుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే మైసూర్ పప్పు కిచిడి రెడీ. కూరగాయలతో పని లేకుండా తక్కువ టైంలో ఎక్కువ రుచితో లంచ్ బాక్స్ రెడీ చేయాలి అంటే మైసూర్ పప్పుతో కిచిడి తయారు చేయండి. కిచిడీకి మంచి కాంబినేషన్ పెరుగు చట్నీ. మరి మైసూర్ పప్పుతో కిచిడి తయారు చేసే విధానం మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి.